అందరికీ నమస్తే. నేను మీ సుమిత్ర. ఈ వీడియోలో పొటాటో ఫ్రై చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా బాగుంటుందండి ఈ విధంగా చేస్తే. సో దానికోసం నేను ముందుగా పొటాటోస్ని ఉడికించుకొని పొట్టు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కూర కోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఇందులోకి మినపప్పు పచ్చిశనగపప్పు కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి తరుగు, క్రష్ చేసుకున్న వెల్లుల్లి, కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ కాస్త వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు కాస్త మగ్గనివ్వాలి. ఇవి కాస్త మగ్గిన తర్వాత ఫైనల్గా కాస్త కరివేపాకు వేసుకొని ఉడికించి పెట్టుకున్నాం కదా బంగాళదుంపలు కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతా మిక్స్ అయ్యే విధంగా. ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్టు, కాస్త పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత కారం ఒక స్పూను, గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి, సపోర్ట్ చేయండి. చూస్తారు కదా చాలా బాగుంది. మంచి అరోమాతో అద్దరిపోతుంది టేస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.